అందరికీ నమస్తే. ఇవాళ నేను తిరుమల వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన నైవేద్యం కట్టు పొంగలి చూయించబోతున్నానండి. దానికి మనం ఒక పెన్నాన్ని పెట్టుకొని 3/4 కప్పు పెసరపప్పును వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈవెన్గా మనకు పెసరపప్పు అనేది వేగేలా చూసుకోవాలి. మనము పక్కనే ఉండి నిదానంగా కలుపుకుంటూ మనము రోస్ట్ చేసుకోవాలి పెసరపప్పును. ఇలా రోస్ట్ చేసుకున్నట్లయితే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. కట్టు పొంగలి అనేది తిరుమల వెంకటేశ్వర స్వామికి చాలా ముఖ్యమైన నైవేద్యం అండి. చాలా బాగుంటుంది. ఇది పిల్లలకు పెద్దలకు చాలా హెల్దీ ఫుడ్. పెసరపప్పు బియ్యం కలిపి చేస్తాం కాబట్టి అందుకోసం ప్రతి ఒక్కరూ డైట్లో కంపల్సరీగా మనం ఫాలో అవ్వాలి. చూడండి, లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు నేను 1.5 కప్పు బియ్యాన్ని 3/4 కప్పు పెసరపప్పును వేసుకునేసి నేను కుక్కర్లో 4 విజిల్స్ రాణిస్తున్నాను. ఇప్పుడు మనము 2 కప్స్ కంప్లీట్గా తీసుకున్నాం కదా పెసరపప్పు బియ్యము. దీనికి నేను 4 గ్లాసుల నీళ్లు పోసుకొనేసి 4 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు మనము కుక్కర్ పెట్టేసాను చూడండి. ఇప్పుడు నాకు 4 విజిల్స్ వచ్చేసాయి చూడండి. ఇప్పుడు రైస్ అంతా ఉడికిపోయింది చూడండి. ఇలా మనకు మెత్తగా అయిపోవాలి. కట్టు పొంగలికి మనకు బియ్యము పెసరపప్పు అనేది చాలా మెత్తగా ఉడకాలి. అందుకోసం 4-5 విజిల్స్ ఎక్కువగానే రాణించుకోండి. ముందుగా నేను 1 లీటర్ పాలను కాచి పెట్టుకున్నాను. ఆ లీటర్ పాలను నేను ఇందులో కలిపి మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు నేను లీటర్ అని చెప్తున్నాను, మీకు కావాల్సినంత పాలు పోసుకోవచ్చు. తక్కువైనా ఎక్కువైనా పర్వాలేదండి. ఇందులో పాలను మిక్స్ చేయడం వల్ల చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే అస్సలు వదలరండి. చాలామంది ఉపవాసం అనేది అయిపోయిన తర్వాత ఈ రెసిపీ అనేది ఎక్కువగా లైక్ చేస్తారు. ఎందుకంటే ఇందులో ఆనియన్, అల్లం, వెల్లుల్లి ఏది మిక్స్ చేయరు కాబట్టి చాలామంది ఎక్కువగా లైక్ చేస్తారు. ఆ తర్వాత మనం ఇందులో ఒక పెన్నాన్ని పెట్టుకొని ఒక 4 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి అనేది పూర్తిగా కరిగి వేడి అయిపోయిన తర్వాత మనం కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. చూడండి, నేను ఒక 1/2 స్పూన్ జీలకర్రను వేసుకుంటున్నాను. జీలకర్ర బాగా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక 5 పచ్చిమిరపకాయలు పొడవుగా చీల్చి నేను వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకు కారం అనేది పూర్తిగా తగ్గిపోతుంది పచ్చిమిర్చిలో. ఇందులో అలాగే నేను నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కొద్దిగా కారం తగ్గడం కోసము, పచ్చిమిరపకాయలు వేగడం కోసము కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకున్నాను. ఇలా మనము పచ్చిమిర్చిని అంతా కూడా ఫ్రై అయ్యేలా చేసుకోవాలి. అలాగే ఇందులో కరివేపాకు, కొత్తిమీర 2 కూడా వేపుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు మనకు పోపు అనేది చాలా టేస్టీగా ఉంటుంది కట్టు పొంగల్లో. ముందుగా మనము బియ్యము పెసరపప్పు ఉడకపెట్టుకున్న తర్వాత పాలు పోసాం కదా. పాలు పోసిన తర్వాత నేను కాసేపు దాన్ని పొయ్యి మీద పెట్టి ఆల్రెడీ నేను కాసేపు ఉడకపెట్టుకున్నాను. ఎందుకంటే పాలంతా బియ్యము పెసరపప్పు పీల్చాలనేసి. ఆ తర్వాత ఇందులో నేను ఉప్పు, మిరియాల పొడి అనేది వేస్తున్నాను. ఇలా మనము పొయ్యి మీద నుంచి దించిన తర్వాతనే మనము ఈ పొంగల్లో ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనము పాలు అనేది ఈ ఉప్పు వేసిన తర్వాత విరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం మనము పొంగలి అనేది పూర్తిగా దించిన తర్వాతనే మనము ఉప్పు, ఆ తర్వాత మనము ముందుగా రెడీ చేసుకున్న పోపును యాడ్ చేసుకోవాలి. ఇలా మనము లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకు పాలు అనేది విరిగిపోకుండా ఉంటుంది. మనం ఎప్పుడైనా ఉపవాసాలు ఉన్నప్పుడు ఉపవాసం అనేది ముగించిన తర్వాత తీసుకోవాల్సిన బెస్ట్ ఫుడ్ అనేది నేను చెప్తానండి. ఇది మనము వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన నైవేద్యము కట్టు పొంగలి అనేది రెడీ అయిపోయింది. ఈ కట్టు పొంగలికి పర్ఫెక్ట్ కాంబినేషన్ పులుసు కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అది నెక్స్ట్ వీడియోలో చూపించడానికి నేను ట్రై చేస్తాను. రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి.